హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మిస్ వనలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. అదేంటి అంటే గోంగూర ఫ్రై చికెన్ విత్ బగారా రైస్. మరి ఇంకేందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి మొత్తం కలిసేలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడ చూడండి చికెన్కి ఎంత మంచిగా పట్టుకుందో ఉప్పు కారం అనేది. అలాగే ఇప్పుడు గోంగూర కోసం 2 కట్టలు తీసుకొని వాటికి ఉన్న ఆకులను అన్ని సపరేట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇక్కడ. మరి ఇంకేందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇప్పుడు బగారా అండ్ చికెన్ కోసం ముందుగా ఒక ఆనియన్, బగారా రైస్లోకి బీట్రూట్ తురుము కోసం బీట్రూట్ని తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇది చికెన్ ఫ్రై కోసం కాబట్టి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మనకి టైం కూడా అంత ఎక్కువ తీసుకోదు. చూడండి ఇక్కడ నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటాను ఎప్పుడైనా చికెన్ ఫ్రైలోకి. ఇప్పుడు బగారాలోకి అండ్ చికెన్లోకి పచ్చిమిర్చిని కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని బగారాలోకి 2 ముక్కలుగా చేసుకోండి ఎప్పుడు కానీ. చికెన్లోకి మాత్రం ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇవి మాత్రం బగారా రైస్లోకి, ఇవి మాత్రం చికెన్లోకి కట్ చేస్తున్నాను చిన్నగా. ఇప్పుడు బగారా రైస్లోకి బీట్రూట్ని తురుముతున్నాను చూడండి ఇక్కడ. ఇది బీట్రూట్ అనేది ఒక ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను నేను కొద్దిగా. మీకు ఇంట్లో అవైలబుల్గా క్యారెట్ కానీ కీరా కానీ ఉంటే కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ బీట్రూట్ మాత్రమే ఉంది ఇంట్లో, సో ఇది మాత్రమే వేస్తున్నాను నేను. ముందుగా ఇక్కడ బగారా రైస్ వండబోతున్నాను. సో దానికోసం నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని నీట్గా 2-3 సార్లు వాటర్తో కడిగేసి ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టాను అనమాట ఇవి బాస్మతి రైస్. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత కావాల్సినంత ఆయిల్ వేసుకొని, మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలాలన్నీ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ వేసుకోండి. ఇంట్లో ఏమేమి అయితే అవైలబుల్లో ఉంటాయో అవన్నీ వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుతున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా. అలాగే తురుముకున్న బీట్రూట్ని కూడా వేస్తున్నాను. లాస్ట్లో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ రైస్కి ఒక్కో గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. సో అందుకని కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిస్తున్నాను. 3 గ్లాసెస్ రైస్కి ఓన్లీ 4 గ్లాసెస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టుకున్నాను కాబట్టి. మీరు ఒక 15 మినిట్స్ కనుక నానబెట్టుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో గరం మసాలా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు. ఒకసారి అంతా కలిపేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా మరిగే వరకు క్యాప్ పెట్టుకున్నాము. ఇప్పుడు రైస్కి పెట్టుకున్న వాటర్ మరిగే అంతలోపు మనం గోంగూరని ఫ్రై చేసుకుందాము. గోంగూర వేస్తున్నాను ప్యాన్లో. గోంగూర మంచిగా ఫ్రై అవ్వడానికి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ గోంగూర ఆకు ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ స్మెల్కి ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలి అని అనిపిస్తుంది. మనం గోంగూర చట్నీకి ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా గోంగూర చికెన్లోకి కూడా గోంగూరని అలాగే ఫ్రై చేసుకోవాలి. సో ఇదైతే మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది, తొందరగా ఫ్రై అయిపోయింది. చాలామంది మిక్సీ జార్లో ఇది మెత్తగా గ్రైండ్ చేసి వేస్తుంటారు కదా, సో
అలా చేస్తే ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది మిస్ అవుతుంది. సో అలా కాకుండా డైరెక్ట్ ఇలా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించి చికెన్ ఒక 90% ఉడికిన తర్వాత గోంగూరని అందులో వేసి టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే కంప్లీట్గా సాఫ్ట్గా ఉడికిపోయింది. పక్కకు దింపేసుకుందాం. ఇప్పుడు మనం రైస్కి పెట్టుకున్న వాటర్ ఎసరు వచ్చిందా లేదా చూద్దాం. ఇదేంటి ఎసరు అనుకుంటున్నారా? మన తెలంగాణ స్టైల్లో అప్పట్లో దీన్ని ఎసరా అని మాత్రమే అంటారు. చూడండి వాటర్ ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. సో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము. రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి రైస్ని మాత్రం వేస్తున్నాను ఇందులో. రైస్ అంతా వేసుకున్నాక ఒకసారి మెల్లగా కలుపుకుందాము, లేదంటే రైస్ అనేది విరిగిపోతాయి. క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ ఉడికేంతలోగా మనం చికెన్ని వండుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి కలిపేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే మసాలాలు, ఓల్ గరం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. ఆనియన్స్ అన్నీ కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసాక ఒకసారి అంతా మిక్స్ చేసి మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేస్తున్నాను. చూడండి. ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని పైనుంచి వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా చికెన్కి కలిపేసుకుందాము. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాము. ఒక 10 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు రైస్ ఉడికిందా లేదో చూద్దాము. వావ్, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. కలర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది. రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు పైనుంచి కొత్తిమీర అండ్ పుదీనాని గార్నిష్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్యాప్ పెట్టేసి పక్కకు దింపేసుకుందాము. వావ్, చూడండి ఎంత మంచిగా ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతుంది. సో ఇప్పుడు ఒకసారి కలిపేస్తున్నాను. చూడండి ఈ కలర్ కానీ ఈ చికెన్ పీసెస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. అన్నీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది. మెత్తగా ఫ్రై చేసి పక్కన పెట్టిన గోంగూర పేస్ట్ని వేస్తున్నాను. అంతా మిక్స్ అయ్యేలాగా చికెన్కి పట్టుకునే విధంగా మంచి కలిపేసుకుందాం. నేనైతే ఇక్కడ ఫ్రై కోసం చేశాను కాబట్టి వాటర్ ఏం యాడ్ చేయలేదు. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే గోంగూర వేసే ముందు ఒక 5 minutes ముందు మీకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని గోంగూరను వేసుకోండి. ఆల్రెడీ గోంగూర అనేది సాఫ్ట్గా ఉడికించినాం కాబట్టి ఎక్కువసేపు ఏం ఉడికించడం అవసరం లేదు. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూడండి గోంగూర మొత్తం చికెన్కి పట్టుకుంది. మంచిగా కంప్లీట్గా కుక్ అయిపోయింది. పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు రైస్లోకనే కాకుండా పూరి కానీ చపాతీ కానీ పరోటా కానీ వాటిలోకి ఇంకా సూపర్గా ఉంటుంది. కొత్తిమీరను వేసుకుందాం. కొద్దిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి కలిపేసుకొని దింపేసుకున్నాము. ఫైనల్గా అయితే బగారా రైస్ విత్ గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీతో మేము ముందుంటాను. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.